మేడం చాలా మంది పేరెంట్స్ పిల్లలు చదవట్లేదు అనేసి చెప్తూ ఉంటారు. ఇలా పిల్లలు చదవడానికి ట్యూషన్స్ అని ఇంకా డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉంటారు. మరి నిజంగానే న్యూమరాలజీ మనకి ఏం చెప్తుంది? న్యూమరాలజీ ద్వారా పిల్లలు చదువుకోవడం అనేది చేయొచ్చు అని అంటారా? పాసిబుల్ అవుతుంది అంటారా? పిల్లల చదువు విషయానికి వస్తే మామూలు గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివి ఇంజినీరింగ్, మెడికల్ లైన్స్‌లో సీట్లు సంపాదించి హైయెస్ట్ పొజిషన్స్‌కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నిజంగానే చదువు అనేది మనం 3 చోట్ల అప్లై చేయాలండి. చిన్నతనంలో చదువు. తర్వాత కరెక్ట్ డైరెక్షన్‌లో మీరు ప్రొఫెషన్‌ని ఎంచుకునే టెక్నికల్ చదువుని చదువుకోవటం, మీరు చదివిన టెక్నికల్ చదువుకి ఒక మంచి జాబ్ రావటం. కాబట్టి ఈ ట్రయాంగిల్ ని మనము ఒకవేళ పిల్లలు పుట్టిన వెంటనే మనం పేర్లు మంచి కరెక్షన్తో పెట్టామనుకోండి, ఆ ఎనర్జీ మీకు ఎడ్యుకేషన్కి, టెక్నికల్ ఎడ్యుకేషన్కి, ప్రొఫెషన్కి ఉపయోగపడుతుంది. అసలు పిల్లలు చదవట్లేదండి. 5th క్లాస్ చదివి ఆపేశారు. నేను కరెక్షన్ ఇచ్చాను, వాడు ఇంజనీర్ అవుతాడా? అవ్వడు. ఎందుకంటే చదివే ఆపేశారు కదా. అసలు చదవని పిల్లల్ని చదివించటానికి నాకు తెలిసి న్యూమరాలజీ మాత్రమే కాదండి, ఏ శాస్త్రంలోనూ సొల్యూషన్ లేదు. కారణం, వాడు బిజినెస్ వైపుకి వెళ్ళొచ్చు, మంచి బిజినెస్ మ్యాన్ కావచ్చు, వాడికి చదువు అవసరం లేదనిపించింది. కొంతమందికి పరిస్థితుల దృష్ట్యా చదవరు. ఒకప్పుడు ఆడపిల్లలు గ్రాడ్యుయేషన్ కంపల్సరిగా చదివారు. ఎందుకు? పెళ్లి కావాలి. ఇప్పుడు ఆడపిల్లలు టెక్నికల్ ఎడ్యుకేషన్స్ అవుతున్నారు. ఎక్కడ జాబ్ దొరికితే అక్కడికి ప్రపంచంలో హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా మారినాయి. అప్పుడు న్యూమరాలజీ ఉంది, ఇప్పుడు కూడా న్యూమరాలజీ ఉంది. కాబట్టి పిల్లలు పుట్టిన వెంటనే మనం ఒక పవర్ఫుల్ పేరుని పెట్టుకున్నాం అనుకోండి, అది వాళ్ళ థాట్ ప్రాసెస్ని, ఎడ్యుకేషన్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది ఒక పద్ధతి. పిల్లలు చదవటం లేదు అని అంటే ముందు వాళ్ళ కాన్సన్ట్రేషన్ని పెంచే ప్రయత్నం చేస్తాను నేను. ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఒక అరగంట పిల్లలు చదువు దగ్గర కూర్చోగలరు. అరగంట చదివిన తర్వాత గంటకు మనం తీసుకువెళ్ళొచ్చు. పేరెంట్స్ కష్టపడాలి, పిల్లలు కష్టపడాలి. నేను చెప్పిన పద్ధతిలో వాళ్ళని మీరు మార్చగలగాలి. డెఫినెట్గా మీ పిల్లలు చదువుతారండి. ఒక విషయం మాత్రం నేను గ్యారంటీ ఇవ్వను, నేను చదవను అన్నవాడిని నేనేం చేయలేను. నా దగ్గర డైరెక్ట్ కన్సల్టెన్సీకి వచ్చినప్పుడు కూడా నాకు ఇష్టం లేదన్నాడు అనుకోండి, అదే చెప్పి పంపిస్తాను. వాడిని ఏదైనా బిజినెస్ వైపు చూడండి, లేదా ఇంకేదన్నా చేయించగలరా, యానిమేషన్ అంటే ఇష్టమా, ఏదో ఒకటి చేయించండి అని చెప్తాం. నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అని 10th క్లాస్ అబ్బాయి చెప్తాడు, ఇంటర్మీడియట్ అబ్బాయి చెప్తాడు, ఇంజనీరింగ్ అబ్బాయి చెప్తాడు. ఈ కాన్సన్ట్రేషన్ కుదరటానికి న్యూమరాలజీ ద్వారా నేను వాళ్ళ పేరులో కావాల్సిన ఎనర్జీ వేస్తాను. ఐ థింక్ సక్సెస్ బాగానే ఉందండి ఈ పద్ధతిలో.